నమస్తే, నేను ప్రశాంత్. ఏపీలో జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహించాలి అని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు మరి వెన్నుపోటు దినంగా మార్చాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సో జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహించాలి అని చెప్పేసి వైఎస్ జగన్ గారు చెప్తూ ఉన్నారు. అసలు ఎవరు మరి వెన్నుపోటు పొడిచారు పార్టీకి, వైసీపీ పార్టీకి? అసలు ఏం జరిగింది పార్టీలో? దీన్ని ఎలా తీసుకోవచ్చు? నాకు అదే అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ పార్టీకి ఈ నాయకులకి అసలు బ్యాక్ బోన్గా ఉండి సలహాలు సూచనలు, ఆర్థిక సలహాలు కానీ, ఆర్థికపరమైన సలహాలు కానీ, రాజకీయపరమైన సలహాలు కానీ, లేదా పార్టీపరమైన సలహాలు కానీ ఎవరు ఇస్తుంటారో ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదన్నానంటే, ఇంతకుముందు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని? జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించాలి, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని చెప్పారు. వెన్నుపోటు అంటే జూన్ 4 ఎందుకంటే గత సంవత్సరం 2024 జూన్ 4న సరిగ్గా ఇదే రోజు రిజల్ట్స్ వచ్చాయి. అది కూడా ఏంటి, ఉదయం 10 గంటలకల్లా తేలిపోయింది. టీడీపీ దగ్గర 80-90 లీడ్లో ఉంది. అప్పటికే కన్ఫర్మ్ అని ఉదయం 10 గంటలకే క్లారిటీ వచ్చేసింది. సరే, ఆ క్లారిటీ వచ్చింది, సాయంత్రానికి రిజల్ట్స్ వచ్చేసాయి. నా కష్టపడి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడాడు ఫస్ట్ టైం. ఆ పేర్లు ఎత్తడానికి ఇష్టపడిన వ్యక్తి మొత్తానికి శుభాకాంక్షలు ఏదో చెప్పి, ఈ అక్కచెల్లెళ్ళు అన్నదమ్ముల ప్రేమలు అభిమానాలు ఏమయ్యాయో అన్నాడు. అంటే ఆయన ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయాడు, నెంబర్ 1. నెంబర్ 2, ఇదంతా వెన్నుపోటు దినంగా ప్రకటించాలి అంటే ప్రజలు ఆయనకి వెన్నుపోటు పొడిచారు. దాని అర్థం అదే. మీరు అన్నారే ఎవరికి వెన్నుపోటు పొడిచారని. అంటే ఈయన, అరే నేను ఏదైతే ఇవన్నీ జరుగుతున్నాయో పథకాలు, వాటి మీద ఇప్పుడు ఎలిగేషన్స్ ఉన్నాయి కదా, ఇసుక స్కామ్ అని, లిక్కర్ స్కామ్ అని, ఆఖరికి తిరుపతి లడ్డు కానీ, తిరుపతి టికెట్ల నుంచి కానీ, లేదా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రికెట్ కిట్లని, స్పోర్ట్స్ కిట్లని, రకరకాలుగా ఒకటి కబ్జాలు గిబ్జాలు అన్నీ. ఇవన్నిటికీ కూడా నాతో పాటు మీరు తినండిరా, మీకు పెడుతున్నాను, రేపు పొద్దున ఇష్యూ అయినప్పుడు నేను 100 రూపాయలు తింటే మీరు 10 పైసలు తిన్నారని కూడా చూపించవచ్చు అనే ఉద్దేశము, మరొక ఇతర ఉద్దేశాలతోనూ అందరికీ పంచిపెట్టారు. ఆ బడి, ఈ ఒడి, చేయూత, ఆసరా, గేసరా, ఏవో రకరకాలుగా మీరేం పని చేయొద్దు, ఇలాగే కూర్చోండి, ఇలాగే దాన్ని ఏమంటారు, మీరు డెవలప్ అవ్వద్దు, నేను ఇలాగిస్తుంటాను, మీరు అలాగే కూర్చొని హాయిగా తినండి, ఇంకేం అవసరం లేదు కదా. ఎందుకు మీరు డెవలప్ అవ్వద్దు, మంచి ఇల్లు కట్టుకోవద్దు, అలాగని కారులో గట్రా తిరగొద్దు, ఎప్పుడు ఇలాగే ఉండండి. ఎందుకు మీరు రోజు 3 పూట్ల తిండి పెడుతున్నావు కదా, నేను ఇచ్చిన డబ్బులతో తినండి, లేదా ఎక్కువైపోతే వచ్చి తాగండి, డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేయండి, దాంతో జబ్బులు తెచ్చుకోండి. నేను మీకు ఇచ్చేది 10 రూపాయలు, ఆ రూపంలో ఈ రూపంలో గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో, హాస్పిటల్ రూపంలో తిరిగి 100 రూపాయలు తీసేసుకోవడం. అది ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం కావట్లేదు. కాలేదు కాబట్టే ఇంకా బాబు అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళ పిల్లలు చదువుకుంటే, ఏంటమ్మా ఇంకా ఇలాగైనా మన బతుకులు ఇంతేనా, ఇంకా చేయి చాపి చేయూత, అమ్మ ఒడి, నాన్నబడి, ఆసరా, గేసరి ఇవన్నీ అందుకుంటామా అన్నట్టుగా కొంతలో కొంత ఇదయ్యారు. అందుకే అంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా వచ్చింది. మూలన్న ముసలమ్మ కూడా వచ్చి ఓటు వేసి వెళ్ళింది. సో ఇట్లాగా అలా జరిగింది కాబట్టి అంత పర్సంటేజ్తో కూటమి ప్రభుత్వం వచ్చింది. అయితే ఇప్పుడు ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళందరూ ఈయనకి వెన్నుపోటు పొడిచారనే అర్థం అయితే వస్తుంది. సరే, పోనీ ఎంత ప్రకటించారు, వెన్నుపోటు ప్రజలే పొడిచారని కాకుండా ఏదో మన ఈవీఎంలు స్కాము ఏవో చెప్తుంటారు కదా, ఎదుటి వాళ్ళకి గెలుపు వారు వాళ్ళు లేని వాళ్ళు. ఎందుకంటే మరి 2019లో గెలిచినప్పుడు మరి అప్పుడు ఈవీఎంలు కాదా? సరే, ఇప్పుడు అలాగా జరిగిన తర్వాత నాయకుడు అనేవాడు ముందుండి నడిపించాలా లేదా? బట్ ఇవాళ ఎక్కడ వెన్నుపోటు దినం ప్రకటించినాడు, ఎక్కడ నాయకుడే లేడే. 2-3 దగ్గరలో ఎవరు మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కనిపించారే తప్ప, పోలీసులతో ఆర్గ్యూ చేస్తూ ఏదో ట్రాఫిక్ని జామ్ చేస్తూ, మీ నాయకుడు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు నాయకుడు ఏంటంటే నిన్న గంజాయి బ్యాచ్ని ఎవరో కలవడానికి, పరామర్శనానికి వెళ్ళారట. అది కూడా చూడండి మళ్ళీ ఆ సలహా ఎవడిచ్చాడో. అంతే కదా, ఒక కార్యకర్తలు లేదంటే ఒక నాయకుడిని లేదా ఒక మాజీ ప్రజాప్రతినిధిని కలిశారనంటే తప్పదు, పార్టీ అధ్యక్షుడిగా ఆ బాధ్యత ఉంది, వెళ్ళి కలవాలి. ఇట్లాంటివి గంజాయి బ్యాచ్ను లేకపోతే చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళకి కలవడంలో ఉద్దేశం ఏంటి? అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా? దానివల్ల మీరు కాస్త
మీకు బ్యాడ్గా అవుతారు కదా. అలా ఎందుకు ఆలోచించరు? మీకు ఎవరి సలహాలు ఇస్తున్నారు అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు పిన్నెల్లి గారు కూడా ఈవీఎం పగలగొట్టారని నెల్లూరు వరకు వెళ్ళి పలకరించి వచ్చారు ఆయన్ని, బాగానే ఉంది పల్నాడు విషయంలో. సో అటువంటి వాళ్ళని ఓకే, ఇట్లాంటి వాళ్ళని పలకరించడం వల్ల ఎవరికి లాభం ఉంటుంది? ఈయనకి అందరూ గంజాయి బ్యాచ్ వాళ్ళు, రౌడీ షీటర్లు ఇలాంటి వాళ్ళని పలకరిస్తాడా అని ఒక అపవాదం అనేది వస్తుంది కదా. సరే, ఏది దాన్ని వెన్నుపోటు దినంగా ప్రకటించిన ఈ మనిషి ఆయన లేడే. అందరూ ఏమంటున్నారు, మేమంత కష్టపడితే ఈయన చక్కగా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు, ఆయన ఏదో బిజినెస్ లావాదేవీలు వ్యవహారాలు ఏదో చూసుకుంటున్నాడు. ఇప్పుడు కనీసం వచ్చి అంకురార్పణ చేసి వెళ్ళిపోవాలి, ఏదో నినాదాలు చేసి మళ్ళీ మాట్లాడితే ఏంటి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ మనమే వస్తాం అంటాడు మళ్ళీ ఆయన. ఎక్కడ పార్టీ కార్యకలాపాల్లో కానీ, ఎక్కడ క్యాన్వాసింగ్లో కానీ, నిరసన తెలియజేయడంలో కానీ, ఒక అసెంబ్లీకి వెళ్ళమంటే వెళ్ళడు ఆయన, అవమానం జరుగుతుందని. ఎందుకంటే ఇంకా ఎప్పుడు ముఖ్యమంత్రి సీటు ఇచ్చేస్తుంటే ఇవ్వమంటే ఎవడిచ్చేస్తాడు? ఇదేనా కుర్చీలాట కాదు కదా. సరే పోనీ అసెంబ్లీ బయట ఇలా నిరసన తెలియజేయడమైనా ఉండాలి కదా. ఇప్పుడు లేకపోతే సామాన్య కార్యకర్తకి ఎలాగుంటుంది? అరే నాయకుడేడి, ఒక నాయకుడు పిలుపునిచ్చాడంటే ఫస్ట్ ఆయనే ముందు చేయాలి. అలా కాకుండా ఈయన ఎక్కడో వెళ్ళిపోయి బెంగళూరులో ఉన్నాడంట, ఇక్కడ అందరూ ఎవరో 2-3 కార్యకర్తలు ఉన్న పర్సంటేజ్ తగ్గిపోయింది బాగా. నాయకులే పార్టీలు మారిపోతున్నారు. విజయసాయి రెడ్డి లాంటి వారి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్, బ్యాక్ బోన్ లాంటి పర్సనే ఈరోజు పార్టీకి రాజీనామా చేశాడు, సభ్యత్వానికి రాజీనామా చేశాడు, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు ఆయన. సో జూన్ 4న వెన్నుపోటు దినం అని చెప్పేసి వైసీపీ పార్టీ అంటుంది, పీడ విరగడైన దినం అని చెప్పేసి మరో పార్టీ అంటుంది, విముక్తి దినం అని చెప్పేసి ఇంకో పార్టీ అంటుంది. సో ఇది ఏ దినం అనుకోవచ్చు? ఫైనల్లీ మీరు ఏం చెప్తారు? వెన్నుపోటు దినము అని ప్రకటించారు అని అంటే ఎవరు వెన్నుపోటు పొడిచారు? ప్రజల నిర్ణయం కదా అది. సో ప్రజలు వెన్నుపోటు పొడిచినట్టు అది ఎలా తీసుకున్నా అదే భావం వస్తుంది. రెండోది ఏమన్నారు? పీడ విరగడైంది అని అన్నారు. అంటే ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన నుంచి పీడ విరగడైంది అనుకున్న వాళ్ళు, ఆ పాలన వద్దురా బాబు నమస్కారం పెట్టుకున్న వాళ్ళు పీడ విరగడ దినం అన్నారు. ఇంకొంతమంది గౌరవపదంగా విముక్తి దినం అన్నారు. అంటే మేము అమ్మయ్య ఈ గవర్నమెంట్ పోతుందిరా బాబు, ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే పరిస్థితి ఏంటో, మళ్ళీ వీలే కానీ వస్తే ఏంటి పరిస్థితి అనుకునే వాళ్ళు అమ్మయ్య విముక్తి కలిగిందిరా అనుకునే వాళ్ళు ఎవరు? నోరు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అమ్మయ్య ఎప్పుడు ఇది అవుతాడా. ఎస్పెషల్లీ ఉపాధ్యాయులు అయితే రగిలిపోయారు గత ప్రభుత్వ పోకట్ల మీద. సో అటువంటి వాళ్ళందరూ గౌరవపదంగా విముక్తి దినం అని పెట్టుకున్నారు. ఏది మన విమోచన దినం తెలంగాణ టైప్లో. సో ఈ రెండింటికి అర్థాలు ఉన్నాయి. ఎవరు కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పుండొచ్చు, కూటమి వాళ్ళు కాంగ్రెస్లో కూడా అనొచ్చు, అమ్మో ఈయన వెళ్ళిపోయాడు రా బాబు, విముక్తి కలిగిందిరా బాబు ఆంధ్రప్రదేశ్ కని. ఈ టీడీపీ వాళ్ళు అయితే పేడ విరుగుడైందిరా అని కూడా అనుకున్నారు. నేను అనుకుంటున్నాను బహుశా వాళ్ళకే అలా అనుకునే రైట్ కూడా ఉంది, ఎందుకంటే అంత ఇబ్బందులు పడ్డారు టీడీపీ వాళ్ళు. ఇకపోతే వెన్నుపోటు అనేది మాత్రం వాళ్ళే చెప్పాలి. అంటే ప్రజల మీద జనరల్గా అదే అంటున్నాను. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎలా మాట్లాడినా ప్రజల్ని పోలీసులు ఉద్దేశించి మాట్లాడతాడేంటి? వాళ్ళని నేరస్తులు చేసి, అంటే వాళ్ళని తప్పుపట్టి పోలీసులకి ఎక్కడున్నా వదలను అంటే పోలీసులు ఏం చేస్తారు? ఈ పైన నాయకుడు చెప్పిన దాన్ని బట్టి కదా ఫాలో అవుతాడు. మరి మీ టైంలో కూడా ఫాలో అయ్యారుగా అనుకుందాం. ఒకవేళ అధికార ప్రతినిధులే చెప్పారు అని ఫాలో అయినట్టుగా అయితే మళ్ళీ పోలీసులు అంటాడేంటి ఈయన? మరి అదే పోలీసులు మీకు సెక్యూరిటీ కూడా కాస్తున్నారుగా, మరి వాళ్ళు లేకపోతే మీరేమవుతారు? ఆపరేషన్ దుర్యోధన సినిమాలలాగా పోలీసులు ఒక్కసారి పక్కకి వెళ్తే ఏమవుద్ది వ్యవస్థ? అది ఆలోచించాలి కదా. సరే ఆయన మరి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, కానీ ఏదో ఉన్న పార్టీని కాపాడుకోవడానికి అలా స్టేట్మెంట్లు ఇస్తున్నారేమో. నెక్స్ట్ మందే రాజ్యం, ఖచ్చితంగా ఈసారి గెలుస్తామని చూద్దాం. థ్యాంక్ యూ సార్.